నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, సలార్ మూవీ నైజాం దిల్ రాజు గారు 85 crores కొన్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి సార్. RRR ఏమో 75 కొన్నారు, ఇప్పుడు సలార్ ఏమో 80 కోట్లకు కొన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మీరు చెప్పినట్టుగా 80 crores కొనడం నిజమే. దిల్ రాజు గారు చేజికెత్తుకున్నారు. RRR మాత్రం 75 crores కొన్నారు. అయితే ఇప్పుడు సలార్ మూవీకి మనం ఊహించినటువంటి ఆఫర్ రావాలి, లేకపోతే ప్రభాస్ తాలూకు మార్కెట్ కొంచెం దెబ్బతినే ప్రమాదం ఉంది. వరుసగా సినిమాలు ఫెయిల్యూర్ అయ్యేసరికి ఆయన మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఆయన మార్కెట్ ఎక్కడిది? సాహో తర్వాత ఆయన మార్కెట్ లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ 85-80 కోట్లు ఆఫర్ ఉందంటే మరి నా సీరియల్ కూడా ఒక 80 కోట్లు, 160 కోట్లు. 160 కోట్లు అంటే 60 ఆంధ్ర కలిస్తే 160 కోట్లు ఆంధ్ర అనుకోండి. ఈ రెండు ఎంత ఉందో ఆంధ్ర అంత ఉంటుంది. ఆర్జోన్స్ను అప్పుడు ఎంత అవుతుంది? 320 కోట్లు అంటే 300 నుంచి 400 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. అది ఎవరు? మనకు KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనూ సలార్ సినిమాకి ఇంత పొటెన్షియాలిటీ ఉంది. ఒక 300 నుంచి 400 కోట్ల మధ్యన బిజినెస్ అయ్యే పొటెన్షియాలిటీ ఉంది. అయితే ఇక్కడ చాలా మంచి బిజినెస్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ మీద ఆ సినిమాలు ఆడలేదు తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద బ్యాడ్ ఏం లేదు. అందరికి కూడా మార్కెట్లో కూడా అందరికీ ప్రశాంత్ సినిమా హిట్ అవ్వాలని, ప్రశాంత్ మన తాలూకు మొట్టమొదటి ప్యాన్ ఇండియా డైరెక్టర్ అని ఇలా మంచి భావాలే అందరికీ ఉన్నాయన్నమాట. కనుక ప్రశాంత్ తాలూకు ఈ సలార్ మూవీని మంచి రేటు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, మంచి రన్ కూడా చేయవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ KGF ఎలా ఉంటుందో దీనికి కూడా అలా ఎక్స్పెక్ట్ చేస్తే మనకు కొంచెం దెబ్బతినే పరిస్థితి ఉంది. KGF ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. కానీ ఇది సలార్ అనేది అలా కాకుండా ఒక కథ, అంటే మన ప్రభాస్ తాలూకు బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కథ రాసుకొని ఆ కథని ఆయన తాలూకు మేధస్సును బట్టి సినిమా తీశాడు. కనుక ఆ సినిమా ప్రభాస్ తాలూకు బాడీ లాంగ్వేజ్ బట్టి రాయబడ్డ కదా. ప్రశాంత్ నీల్కి తెలుగులో ప్రెస్టీజియస్ సినిమా అవుతుంది. మొట్టమొదటిసారిగా వచ్చే తెలుగు సినిమా ఇదే అవుతుంది కదా. దిల్ రాజు గారు ఇప్పుడు 80 కోట్లు పెట్టి ఇది కొనడం వెనకాల, అంటే ఇప్పుడు అది కొన్నారు కదా సార్, ఇదే సగం సక్సెస్ అంటారా, లేదంటే మొదటి సక్సెస్ సలార్కి అంటారా? అంటే సలార్కి దిల్ రాజు తీసుకోవడం అన్నది తొలి సక్సెస్. మీరు బాగా చెప్పారు. ఎందుకంటే దిల్ రాజు మార్కెట్ తాలూకు నాడి చూడడం బాగా అలవాటు. మార్కెట్ ట్రెండ్ చూసి, మరి కాంతారా సినిమా చూడండి ఎంత పెద్ద హిట్ అయిందో. ఎవరు కూడా అంత పెద్ద హిట్ అవుతారు అనుకోలేదు అన్నమాట. అంటే సినిమాని పట్టుకోవడంలో బలగం సినిమా అంత కలిసి ₹1 కోటి అవ్వలేదు, 12 కోట్లు తెచ్చుకున్నాడు. ఇది మామూలు కాదు. ఇది నిజమైన లాభాలంటే ఇవి. ₹1 కోటి కూడా ఖర్చు అవ్వకుండా ఉన్న సినిమా జస్ట్ ఒక 10 లక్షలు పెట్టి ప్రమోట్ చేసేసరికి అది 12 కోట్లు వసూలు చేసింది, ఒక 6 అవార్డులు తీసుకుంది. ఇంకెన్ని అవార్డులు తీసుకుంటుందో తెలియదు అన్నమాట. అంటే ఆయన ఆ సినిమా తాలూకు ఉన్న పొటెన్షియాలిటీ ఎంత ఉందో అంత గుర్తుపట్టి సినిమాని అంచనా వేసి తీసుకోగల ఒక చెప్పాలంటే సినీ పండితుడు మాట. ఆయన తక్కువేం కాదు. అందువల్ల ప్రభాస్కి ఇది తొలి విజయం అనుకోవాలన్నమాట. అంత మించిన అమౌంట్లో వస్తాయి, కానీ ఎవరు తక్కువ అమౌంట్లతో చూసేది ఏం లేదు. అంటే సెప్టెంబర్లో సినిమాను కనుక సెప్టెంబర్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా పండుగలన్నీ ఉంటాయి. వినాయక చవితి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉన్న పండుగలన్నీ ఉంటాయన్నమాట. ఈలోగా 100 రోజులు అయిపోతుంది. కానీ మంచి డేట్ కనుక, మంచి టైం కనుక ప్రభాస్కి మంచి జరుగుతుందని కోరుకుందాం. మొన్న మనం చెప్పుకున్నట్టు ఆ వేణుస్వామి గారు, లేకపోతే ఇంకా చాలామంది ప్రభాస్ గారి కెరియర్ని తొక్కేయాలని, లేకపోతే ఆయన నెగిటివ్ పబ్లిసిటీ చేయాలని చూస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చా సార్?
లేదు కొత్త నెగిటివిటీ వంటి మాత్రం చేస్తున్నారండి. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి హెచ్చరిక చేయాలన్నమాట. ప్రభాస్‌కి ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు, బోలో సినిమా ఉందండి, అంత ఫెయిల్ అయ్యే సినిమా కాదు. బోలాశంకర్ అంత ఫెయిల్ అయ్యే సినిమా కాదు. అలాగే ప్రభాస్ తాలూకు సినిమాలు అంత ఫెయిల్ అయ్యే సినిమాలు కాదు. ఒక పక్క సినిమా రిలీజ్ అయ్యి ఆడుతుంటే ఓ టామ్ టామ్ వేసేసి సినిమా బాగాలేదు, ఎవరు చూడటం లేదు, తలనొప్పులు వచ్చాయి, ఆ డైరెక్టర్ని కొట్టారు, ఆ ప్రొడ్యూసర్ని కొట్టారు. ఏమిటండి ఈ వదంతులు? రాంగ్ పబ్లిసిటీ. రాంగ్ పబ్లిసిటీ కదా. ఇప్పుడు వాడు ఎంతో కష్టపడి ఎక్కడో అప్పో సప్పో చేసుకొని సినిమా తీస్తారు. నేను పొరపాటున కూడా సినిమా గురించి మాత్రం నేను బ్యాడ్ చెప్పను. నేను ఎందుకు బ్యాడ్ చెప్పనంటే, మనకు ఆ ఇష్టం లేకపోతే చెప్పడం మానేయాలి. మనకి ఏదైనా చేత అయితే ఒక సినిమాకి హెల్ప్ చేయాలి. కానీ అది కాకుండా నోటుకు వచ్చినట్టుగా మన చేతిలో మనకేదో మైక్ ఉందని చెప్పి నోటుకు వచ్చినట్టు చెప్పడం మాత్రం అది చాలా అన్యాయం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా చూడండి, వకీల్ సాబ్ బ్రహ్మాండంగా ఉంది, భీమ్లా నాయక్ బ్రహ్మాండంగా ఉంది, మొన్న వచ్చినటువంటి బ్రో సినిమా కూడా బ్రహ్మాండంగా ఉంది. మీరే చెప్పారు కదా, బ్రో సినిమా ఓటీటీ ప్లాట్ఫారం మీద ఏమో విజృంభిస్తుందని చెప్పి. మరి అట్లాంటప్పుడు మనం బాగలేదు అనుకొని మనం మెసేజ్లు పెట్టి ట్రోల్ చేసి ఆ సినిమాను పూర్తిగా బలవంతంగా చంపేయడం ఎంతవరకు నిజం అండి? అందువల్ల ఈ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఆయనకి సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా ఫెయిల్యూర్గా ట్రోల్స్ పెట్టి ఇవన్నీ చేయడం మాత్రం మంచిది కాదు. ప్రభాస్ ముందుగా జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకోవడం ఏంటంటే, సివియర్గా సైబర్ క్రైమ్ ఉంటుంది కదా, మళ్ళీ ఆలోచించకూడదు. సైబర్ క్రైమ్ ఉంటుంది కదా, ఇట్లాంటి ట్రోల్ చేస్తుండ్రో దీనివల్ల లాసు, ఈ డెబరేజ్ ఎవరు ఇస్తారని చెప్పేసి ఎవరో యాక్షన్ తీసుకొని ఎవరో ఒకరు పెళ్లి మేళలో గంట కట్టాలి. లేకపోతే ఆ గంట మోగుతూనే ఉంటుంది, సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతూనే ఉంటాయి, లక్షల కోట్ల రూపాయలు నష్టాలు వస్తూనే ఉంటాయి. మరి సినిమా ఫీల్డ్లో మాత్రం జాగ్రత్తగా అలర్ట్గా ఉండి తగిన జాగ్రత్తలు చెప్పేటువంటి పెద్ద మనిషి కావాలి. ప్రభాస్ గారికి బాహుబలి తర్వాత అనుకోదగ్గ హిట్ లేదు కదా సార్. ఇప్పుడు ఈ సలార్ అంత రీచ్ అవుద్ది అంటారా ప్రభాస్ రేంజ్? అంటే బాహుబలితో కంపేర్ చేయకూడదండి. ఇప్పుడు సాహోను కూడా బాహుబలితో కంపేర్ చేయలేదు కదా. ఆ సినిమా టెక్నికల్గా చాలా బాగుంది, తెలుగులో కంటే హిందీలో బాగా హిట్ అయింది. మరి ఈ సినిమా కూడా టెక్నికల్గా ఎలా ఉంటుందో తెలీదు, తెలుగు కంటే సినిమాలో హిట్ అవుతుంది. కానీ కంపేర్ టు బాహుబలి నో సినిమా. ఇంకోసారి ఈ సినిమా బాహుబలితో ఈక్వల్ సినిమా వస్తుందంటే నేను నమ్మను. అది అది అంతే, ఒకటే ఉంటుంది బాహుబలి, రెండు ఉండవు. పార్ట్ 1 పార్ట్ 2 బాహుబలి తీశారు, సినిమా ఒకటి 2450 కోట్లు వసూలు చేసిందంటే మరి ఇంకో సినిమా అంత 2450 కోట్లు ఎలా వసూలు చేస్తుంది? నెవర్. ఒక కళ. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.